హాయ్ దిస్ ఇస్ బాను, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో అందరూ బాగుంటారనుకుని అయితే వస్తున్నా. సో అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సో నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కదా, ఫార్మింగ్ చేయాలి, ఇక్కడ బోర్ వేయాలి, ఇక్కడ బిజినెస్ చేయాలని. సో లాస్ట్కి అయితే ఫస్ట్ స్టెప్ నేనైతే బిజినెస్లో ఫస్ట్ స్టెప్ అయితే ఒక స్టెప్ ముందరికైతే వేసిన. సో బోర్ వేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. బోర్ వేస్తానికి అయితే నిన్న బోర్ పాయింట్ చూపించడానికి వచ్చిండు. సో చూపించిండు. సో బోర్ మిషన్ ఉంటుంది కదా, సో ఆ బోర్ మిషన్ వెహికల్కి అయితే నేను అడ్వాన్స్ అయితే అలా కొట్టేసిన. సో వాళ్ళు ఈరోజు వస్తా అన్నారు. సో ఈరోజు అయితే మనం బోర్ అయితే వేసేస్తున్నాం. నేను బోర్ ఏ పాయింట్ ఏడుంది, మళ్ళీ మనం ఇంకేడా స్టార్ట్ చేస్తామో ఇప్పుడు చూపిస్తా, చూడండి ఒకసారి. స్టార్ట్ అయినాక అయ్యో సిగరెట్ కూడా ఏం పెట్టుకోలేడు. ఏమైందంటే మనం బోర్ వేసినా కూడా వాటర్ రాలేదనమాట. నేను ఫస్ట్ స్టెప్ తీసుకొని అంత కష్టపడి మనీ పెట్టి 350 దాకేసిన. సో వాటర్ రాలేదు. సో వాటర్ రానందుకు నాకు బాధ ఏం లేదు, కానీ నేను తీసుకున్న డిసిషన్ ఏంది, అంత కంపెనీలన్నీ ఓకే చేసుకున్నా, కంపెనీ చుట్టూ తిరిగి ఆర్డర్ తెచ్చుకున్నా. అంతా అయిపోయాక లాస్ట్ మన ల్యాండ్ సాఫ్ చేసుకొని వాటర్ తీసుకుంటే ఇంకా మన బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అని అనుకున్నా. సో సడన్గా వాటర్ రాకపోవడం వరకు కొంచెం ఏదో అనిపించేసింది. సో 2-3 డేస్ దాకా నేను వీడియోస్ చేయలే, అసలు ఏం చేయలే, బావి దగ్గర కూడా రాలే. కొంచెం ఏదో అంటే తెలుసు కదండి, కొంచెం మన ఏదన్నా అనుకుంది కాకపోతే కొంచెం ఏదో ఇలా ఉంటుంది కదా. సో అలా అనేసి 2-3 డేస్ నుంచి ఇక్కడ అసలు బావి దగ్గరికే రాలేదు. రాకుండా ఇక్కడ ఇంటి దగ్గరనే కూర్చున్న, ఆఫీస్కి వచ్చిన అనమాట. వచ్చి ఇట్లా అయిపోయింది. ఒక్క చుక్క కూడా రాలేదు మనకు. అప్పుడు మా నాన్న వేసినప్పుడు ఏమో 200కే ఫుల్ వాటర్ పడ్డాయి. ఆ బోర్లో ఏమో ఇప్పుడు మన పంచాయతీలు ఉన్నాయి, పాలలు పంచాయతీలు ఎట్లుంటాయి. సో ఆ పంచాయతీలు ఒడుస్తలు చేసలు ఈ వాళ్ళతో నిల్లేందుకు అనేసి నేను సపరేట్గా ఒక బోర్ వేసుకుందాం అనుకుంటే ఆ బోరు కూడా పర్లేదు. సో దానివల్ల నేనైతే ఆ రోజు వీడియో కూడా చేయలేకపోయినా. ఇలా అయ్యే వరకల్లా నాకు కొంచెం నా మీద నాకే నమ్మకం కొంచెం కోల్పోయాను అనమాట. మళ్ళీ వేరే టెన్షన్లు, వేరే ఆలోచనలు. సో దానివల్ల నేను ఇంకా చూస్తా, ముందు వేస్తే చూస్తా, ఇంకా 2-3 వీక్స్ అన్నా చూసిన తర్వాత చూస్తా కొంచెం. ఇప్పుడైతే వేయలేను. ఇంకా ఇప్పుడైతే మనమైతే వెళ్దాం, ఇంకా ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ నా బైక్ కూడా చాలా రోజులు అవుతుంది, సర్వీసింగ్ చేయాలి. అలానే కొంచెం ఇంజన్ సౌండ్ అని ఎప్పటి నుంచో చెప్తున్నా కదా, అది తగ్గుతలేదు. అంటే ట్యాపింగ్ సౌండ్ అంటారు కదా. సో దాని గురించి అయితే తిరుగుతున్నా. ఇప్పుడు మన బిట్టుగాన్ని అయితే ఇచ్చేసి వద్దాం. ఇచ్చి ఇంకా వీడియోస్ అయితే పెద్దగా అంటే
నేను ఇచ్చేస్తా, మళ్ళీ ఇచ్చి మళ్ళీ బండి తెచ్చుకున్నాము. వీడియో కూడా అన్నీ ఒకటేసారి చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే నాకు వీడియో తీసేంత అంటే ఈ బిజినెస్ వల్ల నాకు ఏమైందంటే నా మీద నాకే అంటే నమ్మకం ఇట్లా ఉంటాయి కదా. సో నా మీద నాకే అంత ధైర్యం లేకుండా అయిపోయింది. వీడియోస్ కూడా తీసలేను. చాలా రోజులు అవుతుంది ఇప్పుడు వీడియో అప్లోడ్ చేయక, 1 వీక్ ఎక్కువనే అయిపోతుంది. ఇప్పుడు అయితే మనం బిట్టుగానే అయితే ఇద్దాం. ఇచ్చేసి వచ్చినాక మళ్ళీ బిట్టుగానే తీసుకొచ్చేది ఇచ్చేది రెండు కలిపి ఒకటే వీడియోలో చేస్తా. ఇప్పుడైతే చూడండి, మళ్ళీ ఆఫీస్ కూడా వెళ్ళాలి, బిట్టుగానే ఇవ్వాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ వచ్చి మళ్ళీ బిట్టుగానే తెచ్చుకోవాలి. సో ఇదే ఉంటుంది మన ఇప్పుడైతే ఆ వీడియో చూడండి. హాయ్, దిస్ ఇస్ వన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరు అందరు బాగున్నారు అనుకుని అయితే వస్తున్నా. సో ఈరోజు అయితే మన బిట్టుగానే అయితే షోరూమ్కి ఇస్తున్నా. ఎందుకంటే ఇంజన్లో సౌండ్ వస్తుంది. సో చాలా రోజుల నుంచి నేను దాన్ని చేపిద్దాం అనుకున్నా. మన హెల్త్ కొంచెం అప్పుడు బాగాలేకుండే. తర్వాత నేను దాన్ని సరిగా పట్టించుకోలేదు. తర్వాత అన్ని సెట్ చేసుకుంటూ వస్తుంటే ఒక్కొక్కటి ఇప్పుడు మన బిట్టుగా అన్ని కూడా ఇంజన్లో సౌండ్ వచ్చి నేను 3-4 షోరూమ్స్కి అయితే చూపించిన. ఇంతవరకు ఎవరికి సాల్వ్ కాలేదు. సో దానికి నేను ఇంజన్ వారంటీ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది. సో ఇప్పుడైతే నేను అంతే ఫస్ట్ నేను ఏడ తీసుకున్నాను ఆడికైతే అంటే తిరుమలగిరిలో తీసుకున్నాను కాబట్టి. సో నా తిరుమలగిరి దగ్గర షోరూమ్ ఉంది, సర్వీస్ సెంటర్ ఉంది అనమాట. సో అక్కడికైతే తీసుకెళ్ళి ఏంది ఏం కథ అయితే మాట్లాడి ఆ దగ్గరికి ఇచ్చేసి ఎన్ని రోజులు పడుతుందో చూసేసి వద్దాం. ఇప్పుడు ఏంటంటే చాలా గట్టిగానే మాట్లాడాలి. ఎందుకంటే దాదాపు 6 months 7 months అవుతుంది దాని ఇంజన్ ప్రాబ్లం కాబట్టి. సో నేను అది ఇద్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళినాక మళ్ళీ చూపిస్తా. ప్లస్ అది చేస్తాం. ఇప్పుడు బండి ఇక్కడ పెట్టినా పక్కన బండి. సో ఈ సర్వీస్ సెంటర్ ఇక్కడ ఇద్దాం. ఇప్పుడు లాస్ట్గా అయితే అన్నీ మియాపూర్ అటు ఇటు అన్నీ తిరిగి మళ్ళీ లాస్ట్ ఇడికి రావాల్సి వచ్చింది. ఇది అయితే లాస్ట్ ఇంకా మన వేరే దగ్గరికి అయితే వెళ్ళలేము ఇంకా. సో ఆల్రెడీ ఒకసారి తీసిన కదా వీడియో, ఇంజన్ సౌండ్ ఉందని. సో అది కూడా చూపిస్తాం వాళ్ళకి. చూసి బైక్ అక్కడ లోపల కొంచెం కూర్చున్నాం, కొంచెం టైం పడుతుంది. రాకేష్ గారు వచ్చింది. షోరూమ్ పోయినావా? సర్వీస్ సెంటర్ అని చెప్పిన కానీ. సో మన బండి అయితే చెక్ చేయడానికి పోయింది నేను చెప్పిన. సరే ఆయన చెక్ చేసి చెప్తా అన్నాడు. సో చూద్దాం ఏమైతే ఏం కదా అనేసి మన బండి చెక్కింగ్ అయితే పోయి పైకి వస్తుంది అనమాట. చూద్దాం ఆయన ఏమేమి చెప్తాడో ఇందాం మనం. ఆయన అంకుల్ గారు అదేమో పడ్డట్టుంది బయట. ఇది कौन सेट हुआ है? बेरिंग रहते इसके अंदर, बेरिंग हार्ड दिख रहा ना हैंडल। ओके, इसके अंदर बेरिंग से सर है क्या अपार्टमेंट में सर? అపార్ట్మెంట్ అంటే हम कवर करके आए अपने లేదు అంతకుముందు చేసిరు కానీ ఇంతకుముందు మియాపూర్లు ఇచ్చి కానీ నాకు అది హ్యాండిల్ మళ్ళీ ఇంజన్ సౌండ్ రెండు వస్తున్నాయని తొందరగా ఇచ్చారు. ఇప్పుడు కాలేజ్ వచ్చారు అనుకోండి, నేను ఓపెన్ బుక్ కావాలి. ఓకే ఓకే బాగుంటున్నారు. బాగుంటుంది. పేరు తీసుకుంది ఫిబ్రవరి సర్వీసింగ్ ఇస్తూనే ఉంటా. కొంచెం ఏమైనా సౌండ్ వచ్చిందంటే కానీ ఇంజన్ సౌండ్ ఎక్కువ అయిపోయింది అట్లా. सर्विस है ब्रो? सर्विसिंग इंजन అది इंजन ऑयल भी होता है आपको मंडे का ट्यूसडे मिलता है आपको। हाँ ओके
బట్ ఇంజన్ సౌండ్ చెక్ చేయాలి ఏముంది అబ్బా. ఓకే చెక్ చేస్తే చెప్తా. రాలేదు. కాల్ టు కస్టమర్, రిపీట్ ప్రాబ్లమ్, కాల్ టు కస్టమర్ ఉంది. సో నేనైతే ఇప్పుడైతే బండి అయితే ఇచ్చేసి ఆ ఇంజన్ సౌండ్ అవన్నీ రాసుకుండు. ఈసారి అయితే పక్కా ఏదో ఒకటి, ఎందుకంటే మనం ఇంజన్ వారంటీ ఇవన్నీ ఉన్నాయి. సో ఏదో ఒకటి అయితే చేసేద్దాం. అయిపోయిన అయితే మాట్లాడేసిన, ఇంకా చూద్దాం ఇక ఏందాకైనా సరే. ఇక లాస్ట్కు మన కార్ఖానా రావాల్సి వచ్చింది. ఏం చేస్తాం ఇక తప్పదు. ఇక అంతా తిరిగినా ఎక్కడికో మియాపూర్ ఎటేటో తిరిగినా అయినా లాస్ట్కి ఇక్కడికి వచ్చింది అనమాట. ఇప్పుడైతే మనం వెళ్దాం, ఇంకా ఇంటికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాలి. లేకపోతే ఇంటికాడ వర్క్ ఉంటే ఆ వర్క్ అయితే షోరూంలో బండి ఇచ్చేసి టిఫిన్ చేసానికి వచ్చాం. రాకేష్ గారు ఇక్కడ మన అకింపేట పెట్రోల్ బంక్ ఆపోజిట్లో అయితే ఇక్కడ బండి మీద అయితే టిఫిన్ అయితే బాగుంటుంది. ఇది ఇక్కడ వచ్చి ఎప్పుడైనా వచ్చిన టిఫిన్ అయితే బాగుంటుంది అనమాట. మనం టిఫిన్ అయితే ఒక ఫ్రూట్ కట్ చేసుకొని సలాడ్లా రెడీ చేసుకొని ఆర్గనైజేషన్ రెడీ అయినాక చూపిస్తా. సో మన అయితే రెడీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్. సో ఒక యాపిల్ ఉండిపోయింది, అయితే ఇప్పుడు తిన్నా. సో దీనివల్ల ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఇంకా ఉన్నాయి కానీ అవి చేసేంత టైం లేదు. మనం వాటర్ కూడా పోసేసుకున్నాం. ఇందులో ఏమేమి కలిపినాయని నేనైతే మనం లంచ్ బ్రేక్లో అయితే చూపిస్తాను. వాటర్ కూడా తాగేసిన, పాలు అయితే ఇప్పుడు ఏం తాగుతలేను. మనం పెరుగు కావాలి కాబట్టి పెరుగు పోసేసుకున్నాం. సో ఇప్పుడు దీని మీద క్యాప్ పెట్టేసేయాలి. ఇది కూడా పెరుగు. ఇది దాంట్లో వచ్చిన మీగడ. ఇప్పుడు ఇంకా వెళ్దాం ఇంకా ఆఫీస్కి. ఇప్పుడైతే బిట్టిగా నేను స్టార్ట్ చేసిన. ఇప్పుడైతే ఆఫీస్కి వెళ్ళినా మళ్ళీ చూపిస్తాం. నేను ఆఫీస్కి అయితే వెళ్దాం. మనం అయితే ఆఫీస్ దగ్గరికి వచ్చేసినాం. మనం బిట్టిగా పార్క్ చేసేసినాం. మనం ఇంకా వెళ్ళాలి, చూసా లోపలికి వెళ్ళాక. సో బండి అయితే పార్క్ చేసేసిన. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్తాం. బయట పెట్టి ఆడ పెట్టేసేయాలి. సో మీకు మార్నింగ్ చూపిస్తాను కదా, సలాడ్ ఇదే అనమాట. ఇలా మన యాపిల్ అన్నీ ఉన్నాయి. ఇంకా నేను మార్నింగ్ ఏమేమి కట్ చేసానో అవన్నీ తిందున్నాయి. ఇంకా క్యారెట్ కూడా ఇట్లా అంటే కిందికి వెళ్ళి పైకి వస్తాయి. ఇట్లా ఇప్పుడు తినేసి ఇంకా వెళ్దాం ఇంకా.